చందమామ కథ బండరాముడు రెండవ భాగం. బండరాముడు, ఒరే బండరాముడు! నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తును కదా, గోపి. వాడు 5వ తరగతి చదువుతున్న అల్లరి వెధవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి వినే ఉంటాడు. మా బడిలో బండరాముడు అంటే ఎరగని వారేవాళ్ళు. మాస్టర్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట. గోపి నన్ను కలుసుకొని, ఒరే మామిడికాయలు దొంగతనం చేద్దామా? మన దారిలోనే గోడ మీద వాలి ఒక మామిడి చెట్టు ఉంది, దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అన్నాడు. నేను దొంగతనాలు చేయను, మా నాన్నకు తెలిస్తే చితకబొడుస్తాడు అన్నాను నేను. నువ్వు దొంగతనం చేయవద్దులే, నీకంత భయం అయితే నేనే చేస్తా, నువ్వు ఊరక తోడుండు అన్నాడు గోపి. గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు, కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరకు వచ్చాం. రోడ్డు పక్క గోడ మీదుగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడ కానుకొని నిలబడు, నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను, కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి. తప్పేదేముంది, నేను ఒప్పుకోనా నానా? గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్నా గౌరవం, ఈ వెధవ చేత తన్నులు ఎందుకు తినాలి? అందుకని ఒప్పుకున్నాను. నేను గోడ కానుకు నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబుల నిండా, పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోశాడు. తర్వాత దిగి వచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నాకు సగ భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పళ్ళికిలించి, పోరాపో, నువ్వు నా గుర్రానివి, గుర్రాలకి ఎవరన్నా మామిడి పళ్ళు పెడతారా ఏంటి అన్నాడు. ఇదంతా మా క్లాసు పిల్లలు ఎవరో చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావలసిందేలే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒకనాడు మధ్యాహ్నం మా మాస్టర్ నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటల్కి వెళ్ళి 2 మసాలా వడలు, 2 దోశలు కట్టించుకో, పచ్చడి మర్చిపోయావు సుమా, ఇగో ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకుని వేగిరం పట్టుకురా, ఇదిగో రూపాయి అన్నారు. సరేనని నేను కాఫీ హోటల్కి దౌడు తీశాను. బడి గేటు దగ్గర నాకు కిష్టయ్య కనిపించాడు. వాడు 3వ క్లాస్ చదువుతున్న మొండి వెధవ. వాళ్ళ నాన్న చిన్న జమీందారు. బళ్ళో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడు వాళ్ళందరూ సెకండ్ ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు 3 సార్లు దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లర్లో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చేపట్టుకుని ఆపి, నా వెంటరారా, మీ అయ్యగారికి కావలసిన పలహారాలన్నీ కాని ఖర్చు లేకుండా ఇప్పిస్తాను, పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేద్దాం అన్నాడు. కిష్టాయికే జమీందారు బిడ్డ, వాడి దగ్గర బోళ్ళంత డబ్బు ఉంటుంది. నాకు మా వాళ్ళు ఎప్పుడు కాణీకి మించి ఇవ్వరు, అదేనా ఎప్పుడో కానీ ఇవ్వరు. కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కి వెళ్ళాం. టీవీగా కిష్టాయి కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడి ఎదురుగా నేను కుర్చీలో కూర్చున్నా. కిష్టాయి దర్జాగా ఒక్కో ప్లేటు గులాబ్ జామున్, ఉల్లిగారెలు, ఒక్కో కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేను ఎప్పుడు తినలా, భలే బాగున్నాయి. మా పలహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారి కోసం 2 వడలు, 2 దోశలు, సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత వాడు డబ్బు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, మా మాస్టారు మమ్మల్ని పలహారం చేసినమ్మని, తనకు పలహారం తెమ్మని చెప్పారు, ఈ పలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను, అందాక ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా, నీ దగ్గర ₹1 నాకు ఇచ్చేసి, మిగతాది నేను వేసుకుని బాకీ తీర్చేస్తాను అన్నాడు. నా దగ్గర ₹1 కాస్త వాడికి ఇచ్చేశాను. వాడు రూపాయి జేబులో వేసుకుని నన్ను అక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకుని బయలుదేరాడు. కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తింది. 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసిగెత్తింది కాబోలు వాడు నాతో, మా నౌకర్ను నీ వెంట పంపిస్తాను, డబ్బించి పంపించు, లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తానన్నాడు. నాకు ముచ్చెమటలు పోసాయి. నన్ను కిష్టిగాడు మోసం చేశాడు. నేను ముద్దు వేదను గనక నన్ను అందరూ మోసం చేస్తారు, మేస్టార్ ఏమంటారో అని నా గుండెల్లో రైలు పరిగెత్తాయి. నాయర్ని వెంట పెట్టుకుని కుక్కిని పేనల్లే బడికొచ్చాను. నా మొహం కనపడగానే మేస్టారి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. పొండాకోర్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా ₹1 నాకు పంపించావే, కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు. నా నోట మాట రాలేదు, కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు. ఈ కథ విని క్లాసు పిల్లలంతా గొల్లు నవ్వారు. మేస్టారు కూడా నవ్వాగలేదు. ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు, కానీ వాడు క్లాసులో లేడు. అందుచేత హోటల్ మనిషికి ₹2 మేస్టార్ గారే ఇచ్చేసుకున్నారు. ఆ సాయంత్రం నన్ను వెంట పెట్టుకుని మేస్టారు కిట్టాయి నాన్నగారింటికి వెళ్లారు. జమీందారు గారు సంగతంతా విని మేస్టార్కి ₹2 ఇచ్చేశారు.